గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎల్టీఆర్. మీరు ఆరోగ్యంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ. మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే అందరూ కూడా మనము ఆరోగ్యంగా ఉంటే బాగుండు. ఈరోజు బాడీ పెయిన్స్ వస్తున్నాయి, ఫీవర్ వస్తుంది, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒంట్లో వేడి ఎక్కువ అవుతుంది, ఇరిటేషన్గా ఉంది, ఈ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు. ఇలా రకరకాల సమస్యలతో, అది శారీరక సమస్య అయినా కావచ్చు, మానసిక సమస్య అయినా కావచ్చు. ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్స్, అందరూ ఈ ఇష్యూలతోటే మనం సతమతం అవుతున్నాం. నిజమే కదా? సో టాపిక్లోకి వస్తే, ఈరోజు నేను ఒక స్నాక్ ఐటెం గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అది అందరూ మెచ్చే స్నాక్ ఐటెం అండి. చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. అవి వచ్చేసి బిస్కెట్స్. జనరల్గా మనం బయట బేకరీస్లో చూసినట్లయితే, బయట షాప్స్లలో కూడా బిస్కెట్స్ అంటే దానిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమొస్తుందండి? మైదాతో చేసిన బిస్కెట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేసేది బిస్కెట్స్. దీంట్లో మైదా ఉండదు, శనగపిండి ఉండదు, షుగరు ఉండదు. మరి ఎలా తయారు చేస్తున్నారు అంటే, మా దగ్గర ఉన్న మా స్టోర్లో ఉన్న బిస్కెట్స్, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిల్లెట్స్ ఉంటుందండి. మిల్లెట్స్ అండ్ వీట్. ఓకే, మిల్లెట్ పౌడర్, గోధుమలు, అండ్ స్పెషల్గా దీంట్లో షుగర్ మేము యాడ్ చెయ్యము. షుగర్ కాకుండా దీంట్లో పామ్ జాగరి, తాటి బెల్లము, లేదంటే స్టివియా పౌడర్. ఎందుకు ఇవి రెండు అంటే, స్టివియా యూస్ చేయడం వల్ల ఇది డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినవచ్చు ఈ బిస్కెట్స్. ఓకే, అండ్ పామ్ జాగరి, తాటి బెల్లం వల్ల ఈ బిస్కెట్స్ మనకి బాడీలో చలువ ఉంటుంది, వేడి చెయ్యవు. అదే షుగర్ తినడం వల్ల, అది మీకు అందరికీ తెలిసిన విషయమే, షుగర్ అనేది చాలా స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది మన బాడీకి. కాబట్టి ఇక్కడ నేను ఆల్మండ్ బిస్కెట్స్, మొరింగా బిస్కెట్స్, అశ్వగంధ బిస్కెట్స్, అండ్ లాస్ట్ వచ్చేసి వీట్ గ్రాస్ బిస్కెట్స్. ఈ 4 టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ మా స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి. ఇది కంప్లీట్లీ ప్యూర్ ఆర్గానిక్ స్టోర్.